నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నా, ఆనాడు నువ్వు మాట్లాడిన మాటలు అంటే ఎన్ని అడుదాలైనా తొక్కి అధికారమే పరమావధిగా హామీలు ఇచ్చి నువ్వు వచ్చినటువంటి విషయం ఇలా ప్రజలకు అర్థమైపోయింది, సర్పంచులకు స్థానిక సంస్థలు కూడా అర్థమైంది. కానీ నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ వేదిక నుంచి, తక్షణమే గ్రామ పంచాయతీలకు ఎన్ని నిధులైతే బాకీ ఉన్నారో వాటిని అన్నిటి కూడా చెల్లించమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రెండవది, గ్రామ పంచాయతీలలో సర్పంచులుగా ఉన్నవాళ్ళు, ఉప సర్పంచ్లుగా ఉన్నవాళ్ళు, వార్డు మెంబర్లుగా ఉన్నవాళ్ళు పాపం వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళ చుట్టాలని బతిలాడి చేసి గ్రామాలలో గెలిచిన తర్వాత ఏదో ఒక అభివృద్ధి జరగాలి, మా ఆయామలో కొంత శిలాపలక వేసుకుంటే మాకు శాశ్వతంగా పేరు ఉందని చెప్పి భావిస్తారు. కానీ అలాంటి వాళ్ళకు కూడా ఎక్కడ నిధులు లేవు. చివరికి ఎక్కడికి వచ్చిందంటే ఉపాధి హామీ ద్వారా వచ్చే డబ్బులు ఏదైతే చెల్లించాలనో రాష్ట్ర ప్రభుత్వ పరంగా కట్టాల్సిన వాటా కట్టకపోతే ఇవాళ ఆ డబ్బులు కూడా రాక అప్పుల